ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సమ్మర్ హాలిడేస్కి మీ ఇంట్లో పిల్లలందరికీ ఈ రోజున బనానా చాకో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. బయట అయితే చాక్లెట్ ఫ్లేవర్ కోసం రకరకాల పౌడర్స్ వాడతారు, అందులో కూడా కెఫిన్ ఎక్కువ మంది కలుపుతూ ఉంటారు. అందుకనే పిల్లలు అట్లాంటి వాటికి ఎడిక్ట్ అవ్వటం కోసం, ఇన్స్టెంట్ ఎనర్జీ స్టిమ్యులేషన్ రావటం కోసం కెఫిన్ ఎక్కువ యూజ్ చేస్తారు. అలాంటిది యూజ్ చేయకుండా బటర్స్ కూడా బయట వెరైటీస్ వాడితే కాస్త కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ అయి ఉంటాయి. అందుకని హోమ్ మేడ్ బటర్స్ మనం చేసుకోవాలి. ఈ రోజు మనం తీసుకున్న షేక్ కి పీనట్ బటర్ తీసుకున్నామండి. వేరుశెనగ పప్పుల్ని మీరు దోరగా వేపించేసి చక్కగా మిక్సీలో వేసి బాగా నలగనివ్వాలి. ఎక్కువసేపు ఆయిల్ వచ్చేటట్టు నలగనివ్వాలి. అలా చేసుకుని మెత్తగా పేస్ట్ అయిన బటర్ని ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి మంచి బలం. పీనట్ బటర్ మీకు తెలిసే ఎంత బలమో. 100 గ్రాముల వేరుశెనగ పప్పులు అయితే 567 శక్తి. 100 గ్రాముల మేక మాంసం, కోడి మాంసం ఎంతో తెలుసండి, 110 శక్తి. అలాంటి వేరుశెనగ పప్పుల బటర్లో 25% ప్రోటీన్ ఉంటుందండి. పిల్లల బరువు పెరగాలన్నా, బలం పెరగాలన్నా ఇలాంటి షేక్స్ ఇస్తే మీకు నష్టం రాకుండా వాళ్ళకి మంచి పుష్టినిచ్చినట్లు అవుతుంది. ముందుగా మనం తీసుకున్నవి చూస్తే పాలు ఒక పెద్ద కప్పుడు తీసుకున్నాం, 2 చిన్న కర్పూరం అరటిపళ్ళు, గంజి తీసేసిన బ్లాక్ డేట్స్ 1 కప్పు, పీనట్ బటర్ 1/2 కప్పు. వీటితో షేక్ తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం అరటి పండ్లని తొక్క తీసేసి అందులో వేసేస్తాం. బాగా మాగిన అరటిపళ్ళను షేక్ ఉపయోగిస్తే ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు పెరగడానికి మాగిన అరటిపళ్ళు బెస్ట్ అన్నమాట. గింజ తీసేసిన బ్లాక్ డేట్స్ని కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాం. పీనట్ బటర్ మీరందరూ బయట వాటిని ఎంత కొన్నారో ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి బయట ప్రొడక్ట్స్ కనుక ఎక్కువ వాడారంటే. అందుకని అన్ని హోమ్ మేడ్ అలవాటు పడండి. చక్కగా మీరు కొబ్బరి పాలైనా పోయొచ్చు, శ్రమ అనుకుంటే మామూలు ఇంట్లో లభించే గేదె కానీ ఆవు పాలు కానీ పోసేసుకోవచ్చు. కొద్దిగా మేగడ పాలు పోసినా కమ్మగా ఉంటాయి అన్నమాట. ముందుగా మనం వాటిని మిక్సీలో వేసేసి ఒక్కసారి బాగా గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసిన బనానా చాకో మిల్క్ షేక్ని తీసుకుని గ్లాసులో పోసేసి గార్నిషింగ్ చేసుకుందాం. ఫైనల్గా పైన మనం బాదం స్లైసెస్గా అట్లా చిన్న చిన్న కట్ చేసేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అట్లాగే కొద్దిగా పిస్తా చిన్న ముక్కలు, చూసారుగా ఎంత కలర్ఫుల్గా, టేస్టీగా, హాని లేని తీపిని ఉపయోగించి, అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ మంచి బలాన్ని ఇచ్చే ఖర్జూరం తీపి అనమాట. ఇలాంటి షేక్స్ని ఫ్యాటీ లివర్ తగ్గాలనుకునేవారు తీసుకోకూడదు, ఎందుకంటే హెవీ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. మరి ఎవరికి బాగా మంచిదో తెలుసా? సన్నగా ఉండి బరువు పెరగాల్సిన వారికి, గర్భిణీలకి, బాలింతలకి, ఆటలాడే పిల్లలకి, హార్డ్ వర్క్ చేసుకునే వారికి చాలా మంచిది. సమ్మర్లో కూడా ఇలాంటి షేక్ చేసి కనుక పెట్టగలిగితే చాలా బాడీకి కూలింగ్ ఇస్తూ మంచి బలాన్ని అందిస్తే గట్టి ట్రై చేయండి.